బాబా తనువులోకి వచ్చాడు కాబట్టి ఆయన విశ్వమహారాజు అయ్యాడంటే మరి గుల్జార్ దాద్ ఎందుకు విశ్వమహారాజు కాలేదు? పురుషార్థం మీదనే ఆధారపడి ఉన్నట్టు కదా! అవునక్కయ్య. సో, ఇక్కడ ఆయన తర్వాత ఎవరో ఒకరి శరీరం తీసుకోవాలి కాబట్టి మురళీలో ఏం చెప్పాడంటే, ఆమెలో సరళ స్వభావం, బాధ్యత ఉందని చెప్పి తీసుకున్నాను. అంతే తప్పితే దానివల్ల ఇటు బ్రహ్మబాబాకి ఎక్స్‌ట్రా బెనిఫిట్ ఇవ్వలేదు, ఆమెకు ఇవ్వలేదు. పురుషార్థం అయితే చూసాడు. సో, ఎక్కడ కూడా తన తనువును తీసుకున్నాడన్న మాటే గాని, యజ్ఞంలో సత్యమైన జ్ఞానం ముందుకు వెళ్ళడానికి తన వైపు నుంచి ఏ ప్రయత్నం చేయలేదు. ప్రకాష్‌మణి దాదికి సపోర్ట్ ఇచ్చుకుంటూ ఎళ్ళిపోయింది. వీళ్ళేదైతే ఆ స్టేజ్ మీద ఆమె తనువులోకొచ్చినప్పుడు ఏ మురళి అయితే వచ్చిందో వచ్చింది. చదువుకున్నారు వాళ్ళు గూడా. కానీ తెచ్చేటప్పుడు మరి సాకార మురళిలో ఆ రకంగా తప్పులు ప్రింట్ అయ్యి వీళ్ళ సొంత జ్ఞానం వచ్చినప్పుడు ఆపిందా గుల్జార్ దాది? ఆపలేదు గదా! ఆపలేదక్కయ్య. మరి ఆపాలి గదా! ఆపలేదు. పోనీ ఏమైనా వరదానాలు ఆపాలి ఇచ్చిందా? అక్కయ్య. దేహ జ్ఞానం గాదు బాబా ఇవ్వలేదు. చెప్పింది ఆత్మజ్ఞానం అని చెప్పి ఎక్కడైనా ఫోరమ్‌లో అనౌన్స్ చేసిందా? చెప్పండి. అసలు లేదు చేయలేదు. మీరు కింది నుంచి పైకి గాదు బాబా పైనుంచి మహిమ చేస్తూనే పోయారు. మరి ఇప్పుడు ఆమె తనువులోకొచ్చాడన్న అంతే. మాటే గాని ప్రకాష్‌మణి దాదినే సపోర్ట్ చేసింది గదా!